2-3 పెద్ద సినిమాలు ఒకేసారి పోటీ ఉంటే మూవీ లవర్స్ కు ఆనందమేమో కానీ నిర్మాతలకు మాత్రం అది ఆందోళన కలిగించే విషయమే. సోలోగా ఎంట్రీ ఇస్తే ఎక్కువ వసూళ్లు కొల్లగొట్టొచ్చని భావించే చాలా మంది మూవీ మేకర్లు తమ సినిమాను పోటీ లేని సమయంలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తుంటారు. నితిన్ లై సినిమా విషయంలో ఇదే జరుగుతుందని అనుకున్నారు చాలా మంది. ఈ సినిమా నితిన్ కెరియర్లో భారీ బడ్జెట్తో తెరకెక్కింది. ఈ సినిమా కోసం నిర్మాతలు దాదాపు 40 కోట్లు ఖర్చు చేశారని వార్తలు వినిపించాయి. సినిమాపై ఉన్న నమ్మకంతోనే 14 రీల్స్ బ్యానర్ నిర్మాతలు ఈ రిస్క్ చేశారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక సినిమాలతో పోటీ పడబోతుండటంతో లై సినిమాకు ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరుకుతాయా అని నిర్మాతల్లో టెన్షన్ మొదలైందట. అంతేకాదు 3 సినిమాలు ఒకేసారి విడుదల కావడం వల్ల ఈ సినిమా వసూళ్లపై ఆ ప్రభావం ఉంటుందని భావిస్తున్న నిర్మాతలు లై సినిమా విడుదలను వారం పాటు వాయిదా వేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే సినిమాను వాయిదా వేయబోమని నిర్మాతలు ఒకసారి ప్రకటించినా ఈ విషయంలో వాళ్ళు పునరాలోచనలో పడిపోయారని కొందరు చర్చించుకుంటున్నారు.